Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Acts chapter 18 verse 9. నేటి దినం మన ధ్యానం కొరకే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం నుంచి తీసుకొనబడింది. Be not afraid but speak and hold not thy peace. నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకుము. Dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా సహోదరులారా, I like this verse personally very much. ఈ వచనము వ్యక్తిగతంగా నాకెంతో ఇష్టం. When I prayed for my future settlement and ministry in the year 1982, 1982 సంవత్సరంలో నా యొక్క భవిష్యత్తు స్థిరంగా ఎక్కడ ఉండాలి, ఎలా పరిచర్య చేయాలనే దాని కొరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు in 1982, 1982 సంవత్సరంలో in the month of August, I got a job in Hyderabad ఆగస్టు మాసంలో నాకు హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చింది. in government. ప్రభుత్వంలో I was not happy నాకు సంతోషంగా లేదు, because I was not willing to move away from my native place. నా యొక్క స్వగ్రామం నుంచి స్వస్థలం నుంచి నేను అక్కడ వదిలిపెట్టి రావడం నాకు ఇష్టం లేదు. We all know almost 40 years ago, 45 years ago, we all know these many facilities are also not there. మనకు తెలుసు కదా, 40-45 సంవత్సరాల క్రితం మనకి ఇప్పుడు ఉండేటటువంటి సదుపాయాలు సౌకర్యాలు ఏమీ లేవు. I was not happy to work here. My parents are also not happy. నాకు ఇక్కడ పని చేయడం నాకు సంతోషంగా లేదు, మా తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు. 1981 I was born again. నేను 1981 సంవత్సరంలో తిరిగి జన్మించాను. 1982 in the month of November I witnessed in the waters of baptism. 1982 సంవత్సరం నవంబర్ మాసంలో నీటి బాప్తిస్మం సాక్ష్యం ఇచ్చాను. In one way I was in my first love with the Lord. ఒక మాటలో చెప్పాలంటే నేను యేసుక్రీస్తు ప్రభుతో మొదటి ప్రేమలో ఉన్నాను. So 1982 August I joined the government job here. 1982 సంవత్సరంలో ఆగస్టు మాసంలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను. No, whether to continue in the job or not, ఈ ఉద్యోగంలోనే కొనసాగాలా లేదా అనేది, because I was in my first love with God. ఎందుకంటే నేను దేవునితో మొదటి ప్రేమలో ఉన్నాను కాబట్టి I prayed a lot. నేను ఎంతో ఎక్కువ ప్రార్థన చేశాను. Lord, December 31st night or January 1st, ప్రభువా, డిసెంబర్ 31 రాత్రి గాని జనవరి 1వ తారీఖు గాని I will take the promise. నేను వాగ్దానం తీసుకుంటాను. Speak to me very clearly. బహు స్పష్టంగా నాతో మాట్లాడు. Forget about all the other things, only this main point, whether I should continue in this city or not. మిగిలినటువంటి సంగతుల విషయం అన్ని కాకుండా ప్రభువా, నేను ఈ పట్టణంలో కొనసాగాలి లేదు, ఈ విషయం బహు స్పష్టంగా మాట్లాడని I can say, నేను చెప్పగలను. in the last 40-45 years, గత 40-45 సంవత్సరాలుగా every year I am taking promise. ప్రతి సంవత్సరం నేను వాగ్దానం But తీసుకుంటాను. I have never prayed so seriously for the promise as I prayed in 1982 December, that is 1983 January 1st. నేను 1982 డిసెంబర్లో 1983 జనవరి 1లో ప్రార్థన చేసినంత తీవ్రంగా తర్వాత ప్రతి సంవత్సరం తీసుకుంటూనే ఉన్నాను, కానీ వాగ్దానాలు అంత తీవ్రంగా నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు. God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. God has given the right promise that night. ఆ రాత్రి దేవుడు సరైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. That is Acts 18:9, the promise for our meditation today. అదే అపోస్తల కార్యములు 18:9 నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి వచనము. What is that? ఏంటది? Be not afraid, but speak and hold not thy peace. If you continue, I have much people in this city. నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని ఉంటారు. తర్వాత What does it mean? ఏంటి దాని అర్థం? God is telling directly, stay in this city. దేవుడు సూటిగా చెప్తూ వచ్చాడు, ఈ పట్టణంలో ఇక్కడే ఉండు. Not your will or your parents' will. లేదు, నీ చిత్తం మీ తల్లిదండ్రుల చిత్తంగానే కాదు. That's why I continued in Hyderabad. అందుకే నేను ఈ హైదరాబాద్ లోనే కొనసాగుతూ వచ్చాను. That promise became the main reason for my staying in Hyderabad. ఆ వాగ్దానమే నేను హైదరాబాద్ లో ఇక్కడ ఉండడానికి అది ప్రాముఖ్యమైన కారణంగా అయింది. That's why I love this promise so much. అందుకే ఈ వాగ్దానం అంటే నాకు ఎంతో ప్రేమ ఇష్టం. So coming to the promise for our meditation today, నేటి దినం ధ్యానం కొరకైనటువంటి వాగ్దానంకు మనం వస్తే, okay, I keep my testimony aside. నా సాక్ష్యాన్ని పక్కన పెడుతున్నాను. Let us see a few important things. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం ఇక్కడ చూద్దాం. Firstly, మొట్టమొదటిగా we will see about the city of Corinth. ఆ కొరింథీ పట్టణం గురించి మనం చూద్దాం. It is located at the narrow, the narrow strip land with the sea on either side. ఆ ఇరువైపులా సముద్రం ఉండి ఆ ఎంతో ఇరుకైనటువంటి ప్రదేశంగా ఉండేటటువంటి ప్రదేశంగా ఈ కొరింథీ ఉంటది. And it is forming a link between two larger areas of land. అంటే రెండు పెద్ద విశాలమైనటువంటి భూభాగాలను కలిపేటటువంటిదిగా ఈ కొరింథీ పట్టణం ఉంటది. There the Aegean Sea almost touches the Adriatic Sea. అక్కడ చూస్తే ఈ అడ్రియాటిక్ సముద్రం అని ఉంటది, దాన్ని Aegean Sea. They both join there. అక్కడ రెండు సముద్రాలు అక్కడ కలిసేటటువంటి ప్రదేశం ఉంటది. Yeah, Greece is almost separated into two parts. ఈ గ్రీస్ అనేది రెండు భాగాలుగా విభాగించబడి ఉంటది. And the isthmus is less than 5 miles wide. That is
the land part. అక్కడ ఉండేటటువంటి ఆ భూ భాగం ఉంటుంది చూసారా, అది ఒక 5 మైళ్ళు వెడల్పు కంటే ఎక్కువ ఉండదు. In those days, ఆ దినాల్లో most of the goods from east to west passed through Corinth. ఆ దినాన్ని చూసినట్లయితే తూర్పు నుంచి పశ్చిమానికి ఎక్కువగా ఈ యొక్క సరుకు రవాణా అనేది కూడా కొరింథీ నుంచే చేయబడుతూ వచ్చేది. The cargo would be brought from the east over the Aegean to Corinth, ఈ ఏజియన్ నుంచి కొరింథీకి అక్కడ తీసుకొని వస్తారు, ఈ తూర్పు దిక్కు నుంచి. and there it would be unloaded and transported over to land through the Adriatic Sea. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే భూమార్గం గుండా వారు తరలించి అక్కడి నుంచి వారు ఏం చేస్తారంటే అడ్రియాటిక్ సముద్రం ఉండే దగ్గర కలుపుతారు. Where it was then loaded onto ships going to Rome. అప్పుడు రోమాకి వెళ్ళేటటువంటి ఆ షిప్ ఆ యొక్క ఓడల్లోనికి మరలా వాటన్నిటిని అక్కడ లోడ్ చేస్తారు. They were thus able to save traveling hundreds of extra miles, ఆ విధంగా వారు అదనంగా కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసేదాన్ని and తగ్గించుకోగలుగుతారు. also for dangerous routes are also avoided. ఆ విధంగా ప్రమాదకరమైనటువంటి ఆ మార్గాలను కూడా వారు తప్పించుకున్న వారు If అవుతారు. you see the moral life of Corinth, it was at the lowest. ఈ నైతికమైనటువంటి జీవితం ఈ కొరింథీలో ఉండేది మనం చూస్తూ వచ్చినట్లయితే అత్యంత అధ్వానమైన స్థితిలో ఉంది. In the dramas, ఈ నాటకాల్లో మనం చూస్తే if ever a Corinthian was shown, he was shown as a drunken man. ఒక కొరింథీ వ్యక్తిని గాని చూపిస్తూ వచ్చారంటే ఏ విధంగా చూపిస్తారంటే ఒక తాగుబోతు వ్యక్తిగానే చూపిస్తారు. When they sought to describe a man who was given over to utter debauchery, they would say he lives like a Corinthian. అంటే ఎంతో అధ్వానమైనటువంటి విధానంలో ఈ యొక్క వ్యభిచారము అనేటటువంటి చేస్తూ ఉండేటటువంటి వ్యక్తిని చూపించాలంటే ఈ కొరింథీ వ్యక్తి లాగా ఉంటాడని చూపిస్తారు. So it is such a morally depraved condition. అటువంటి నైతికంగా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్న పట్టణం అది. Oh, it is a place full of sensual pleasures because of the great temple Aphrodite. ఈ యొక్క ఆర్తెమిదేవి అనేటటువంటి ఆ యొక్క దేవతను బట్టి ఆ యొక్క దేవాలయాన్ని బట్టి ఎంతో భయంకరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి పాపాలు. Each night the 1,000 priestesses of Aphrodite would come down to Corinth and by prostitution earn their money for the upkeep of the temple. ఆ యొక్క దేవాలయాన్ని అలానే కొనసాగించిన కొరకు అక్కడ దేవాలయం దగ్గరికి ప్రతి రాత్రి కొన్ని వందల మంది ఈ యొక్క వేశ్యలు వచ్చి అక్కడ పాపం చేసేవారుగా ఉంటారు అక్కడ. So it is not likely a spot for evangelism. అంటే సువార్తీకరించడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం కానే కాదు. Nobody is going to hear the gospel there because they are drowning in sin. ఎందుకంటే వారు పాపంలోనే మునిగిపోయి ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా సువార్త చెప్తే వినే పరిస్థితుల్లో లేరు అక్కడ. Yet we find Paul each Sabbath day in the synagogue testifying to the people that Jesus is the Messiah. అయినప్పుడు కూడా పౌలు ఆ యొక్క ప్రతి సబ్బాతు దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసే క్రీస్తు అని వారికి బోధిస్తూ వచ్చాడు. Almost in every place where Paul carried the gospel, ఎక్కడైతే పౌలు సువార్తను మోసుకెళ్ళాడో దాదాపు ప్రతి ప్రదేశంలోనూ trouble was stirred up against him by the unbelieving Jews. ఈ యొక్క ఎవరైతే అపనమ్మకం ఉన్నటువంటి యూదులు ఉంటారో వారి ద్వారా ఈ యొక్క కష్టాలు అనేటివి ఇంకా రెండింతలు ఎక్కువైనాయి. Paul had been beaten and imprisoned. పౌలు ఎంతగానో కొట్టబడ్డాడు, చెరసాల వేయబడ్డాడు. And he was forced to leave Philippi also. ఆయన బలవంతంగా ఈ యొక్క ఫిలిప్పీకి వెళ్లాల్సి వచ్చింది. And they had to sneak him out of Thessalonica at night. ఆయన రాత్రిపూట తెస్సలోనికలో నుంచి అక్కడి నుంచి పంపించాల్సి He was వచ్చింది. driven out of Berea. ఆ బెరయా నుంచి ఆయన వెలివేయబడ్డాడు. Now all of these were all fairly civil towns in those days. ఆ దినాలు ఇవన్నీ కూడా చూస్తూ వచ్చినట్లయితే పౌరులు కలిగినటువంటి గొప్ప పట్టణాలే. But now he is here in Corinth. ఇప్పుడు ఈయన కొరింథీలో ఉన్నాడు. It is a very rough and wicked city. అది ఎంతో కఠినమైనటువంటి దుష్టత్వంతో నిండిన పట్టణం. And no doubt he wondered about his fate at the hands of the Jews who had risen up against him. ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా లేచినటువంటి యూదులు ఉన్నారో వారి చేతుల్లో తన యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది అనేటటువంటి పరిస్థితులు ఉన్నారు. This is the first thing about Corinth. ఈ కొరింథీ గురించినటువంటి మొదటి సంగతి. Secondly, రెండవదిగా let us see about Paul's vision in the night. పౌలు యొక్క దర్శనం ఆ రాత్రి వచ్చింది ఏందో చూద్దాం. The Lord spoke to Paul by a vision in the night. పౌలుతో దేవుడు ఆ రాత్రి కాలమందు దర్శనమందు మాట్లాడాడు. This is one of the many recorded night visions where the Lord spoke to Paul. దేవుడు రాత్రి వేళ మాట్లాడినటువంటి దర్శనాల్లో నమోదు చేయబడినటువంటి రాత్రి వేళ దర్శనమందు పౌలుతో మాట్లాడింది ఇదొకటి. His call to go to Macedonia was also a night vision. ఈ మాసిదోనియాకు వెళ్ళాలనే పిలుపుని చూసారా, అది కూడా రాత్రి వేళ దర్శనమందు అని. Once again when he was in jail in Jerusalem. ఆయన యెరూషలేములో చెరసాల్లో ఉన్నప్పుడు మరొకసారి. Again when he was on the ship going to Rome in a fierce storm. ఎంతో భయంకర
భయంకరమైనటువంటి తుఫాన్లు ఆయన రోమాకి వెళ్తూ ఉండేప్పుడు ఆ తుఫాన్లో వెళ్తూ ఉన్నటువంటి సముద్రం ఓడలో కూడా దేవుడు రాత్రి వేళ దర్శనం అందు So మాట్లాడాడు. this vision was intended to comfort Paul. ఇప్పుడు ఈ దర్శనం అనేటటువంటిది కూడా పౌలుని ఎంతో ఆదరించడం కొరకు వచ్చినటువంటిదే. Be not afraid. భయపడకము. See, we don't tell a person, don't be afraid unless they are afraid. వారు భయపడకుండా ఉంటే తప్ప వారు భయపడితేనే వారు తప్ప. భయపడితేనే తప్ప అవతల వ్యక్తి నువ్వు భయపడద్దని చెప్పరు. So many times we tell to the other people when they are feeling fear, then only we will tell, don't fear. మనం చాలా సందర్భాలు ఏం చేస్తుంటామంటే అవతల వ్యక్తులు భయపడుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం చూసి దాన్ని భయపడద్దు అంటాం. When God is telling, don't be afraid. దేవుడు నీతో అంటున్నాడంటే భయపడకమని. God is telling to Paul, don't be afraid. పౌలుతో చెప్తున్నాడంటే దేవుడు నువ్వు భయపడకని. God has seen a little bit fear in the heart of Paul. పౌలు యొక్క హృదయంలో కొంత భయాన్ని దేవుడు చూస్తూ వచ్చాడు. Yes, Paul had good cause to be afraid. భయపడడానికి ఎంతో చక్కటి కారణం కూడా పౌలు కలిగి ఉన్నాడు. As we have said, మనం చెప్పుకున్న విధానంలో his reception in Europe had not been a friendly reception. ఆ ఐరోపా ఖండంలో చూస్తే తను ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానించి చేర్చుకోలేదు ఆయన్ని. The Corinth was one tough city. కొరింథ్ అనేది ఎంతో కఠినమైన పట్టణం. Two of the other times when Jesus spoke to Paul in the night visions were to encourage him. అంతకుముందు 2 సందర్భాల్లో రాత్రి వేళ పౌలుతో మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తే అవి పౌలుని ఎంతగానో ప్రోత్సహించడానికి. When he was in prison in Jerusalem after the great disappointment of having his witness rejected, ఆయన యొక్క సాక్ష్యం ఇస్తానంటే దాన్ని తృణీకరించబడిన తర్వాత ఆ యొక్క యెరూషలేములో చెరసాల్లో ఉన్నప్పుడు రాత్రి వేళ దర్శనమందు and to encourage Paul. పౌలుని ప్రోత్సహించడం కొరకు అది. But when they had been at the sea in a storm for 14 days, 14 దినములు సముద్రం మధ్యలో తుఫాన్లో వారు ఉన్నప్పుడు and almost they despaired of their lives, they thought that they will die. దాదాపు బ్రతుకుదామని ఆశ అంతా బొత్తిగా పోయి దాదాపు చచ్చిపోతామనే నిర్ధారణకు వచ్చేసారు. There again the Lord said, fear not. That is only for encouragement. అప్పుడు కూడా దేవుడు అన్నాడు కదా భయపడకమని, అది కూడా ప్రోత్సహించడం కొరకే. So when we read of the great exploits of Paul in preaching the gospel, పౌలు చేసినటువంటి గొప్ప కార్యాలు, ప్రభావమైనటువంటి కార్యాలు, సువార్త ప్రకటించే దాంట్లో మనం చూస్తే we are prone to think of him in superhuman terms. అంటే మానవాతీతమైనటువంటి విధానంలో మనం ఆయన్ని ఆలోచించి చూస్తాం. But he was one with emotions just like you and me. అయితే ఆయన కూడా నీ వలే నా వలే భావోద్రేకాలు కలిగిన He వ్యక్తి. had his fears also. ఆయన కూడా ఆయన సొంత భయాలు కలిగి ఉంటున్నాడు. Next, what God is telling? తర్వాత దేవుడు ఏమంటున్నాడు? Speak and hold not your peace. నువ్వేం చేస్తావు అంటే భయపడకుండా మాట్లాడము, మౌనంగా ఉండకము అంటాడు. Is it possible that Paul was considering leaving Corinth? అంటే కొరింథీ విడిచిపెట్టాలని చెప్పేసి అన్న దాని అర్థము అని అనుకుంటున్నాడా పౌలు? పౌలు Again the Jews were stirring up trouble. మరొకసారి యూదులు మరలా లేచి ఆయనకి ఇబ్బంది కలిగిస్తారు. And in a heavy confrontation with them, he turned from them in a dramatic fashion and declared his intention to bring the message to the Gentiles. అప్పుడు మరొకసారి ఎంతో నాటకీయమైనటువంటి విధానంలో వారి నుంచి తప్పించుకొని మరలా దేవుని యొక్క వర్తమానాన్ని దేవుడు అక్కడ He is telling that I want to tell to Gentiles. నేను అన్యులకు నేను చెప్పాలంటున్నాడు ఆయన. You remember the prophet Jeremiah, who after his imprisonment for sharing the word of God, ఈ యొక్క ఇర్మియా తను దేవుని వాక్యాన్ని పంచుకున్న తర్వాత తన చెరసాల్లో వేయబడిన తర్వాత and he talked to the people of God, దేవుని ప్రజలతో ఆయన మాట్లాడితే he declared that he was determined not to speak. ఆయన మాట్లాడకూడదని ఇంకా నిర్ణయించుకునేస్తాడు. ఇంకా ఆయన I will not speak for the Lord again. నేను మరొకసారి ప్రభు కొరకు నేను నోరు తెరవను మాట్లాడను అంటాడు. But again what he says? ఆయన మరలేమంటున్నాడు? But the word of the Lord was like fire in my bones. ఆ యొక్క దేవుని యొక్క మాటలు నా ఎముకల్లో అగ్ని లాంటివి అంటాడు. అలాగా ఉన్నాయంట. It is creating fire. నా యొక్క ఎముకల్లో అవి మంట పుట్టిస్తూ ఉన్నాయి. And he became weary of trying to hold it back, but he opened his mouth again. మరలా నేను ఏ మాత్రం వాటిని పట్టజాలకుండా ఉన్నాను, మరొకసారి నేను నోరు తెరిచి చెప్పేస్తాను. So when Paul wrote to the Corinthians, పౌలు కొరింథీయులకు రాస్తూ what he says? ఏం చెప్తున్నాడు? I don't want to speak. నేను మాట్లాడకూడదు అనుకున్నాను. But why I am speaking? ఎందుకు నేను మాట్లాడుతున్నాను? The love of God constrained me to speak. దేవుని యొక్క ప్రేమ నన్ను బలవంతం చేసింది మాట్లాడమని చెప్పి బలవంతం పెట్టింది. What he is telling? ఏం చెప్తున్నాడు? If one died for all, and then all were dead who lived in their sins, but he died for us that we should no longer live for ourselves, but we should live for him. In 5:15 of 2 Corinthians. 2 కొరింథీ 5:15 రాయబడింది, జీవించే వారికి మీదట తమ కొరకు గాక తమ నిమిత్తం మృతి పొంది మృత్యుంజయుడే తిరిగి లేచినటువంటి దేవుని కొరకు జీవించాలనేసి అంటాడు. So this is the condition of Paul on that day. పౌలు యొక్క స్థితి ఆ దినాన అలా ఉండింది. And thirdly, మూడోది, let us see the cure for Paul's fears. పౌలు యొక్క భయానికి ఉండేటటువంటి విరుగుడు నివారణ. First we have seen about Corinth. మొట్టమొదటి కొరింథీ గురించి చూసాం. Secondly we have seen about
about the false fears. పౌలు భయపడినటువంటి భయాల గురించి చూసాం. And thirdly, మూడోది, let us see the cure for false fears. పౌలు భయాలకు ఉండేటటువంటి విరుగుడు లేదా పరిష్కారం. What is the cure? ఏంటి ఆ యొక్క పరిష్కారము? I am with you. నేను నీకు తోడై ఉన్నాను. What a great comfort it is to know that the Lord is with us. దేవుడు మనతో పాటు ఉన్నాడు, ప్రభువు మనతో పాటు ఉన్నాడు. ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట అది. Writing to Romans, what Paul said. రోమీయులకు రాస్తూ పౌలు ఏమంటాడు? If God be for us, who can be against us? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అంటాడు. Jesus Christ is the Son of God, the creator of the whole universe. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడైన సర్వ సృష్టికి సృష్టికర్త. The one who came to earth and died for our sins is there at that night encouraging Paul. ఎవరైతే భూమి మీదకి మన పాపం నిమిత్తం వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆయన ఆ దినాన ప్రభుతో పాటు పౌలుతో పాటు ఉండి పౌలును ప్రోత్సహించాడు. He is telling Paul not to fear. పౌలా, నువ్వు భయపడకు అంటున్నాడు. Speak out boldly. నువ్వెంతో ధైర్యంగా నిబ్బరంగా మాట్లాడు. You are not alone. నువ్వు ఒంటరిగా లేవు. I, the Lord Jesus Christ, is with you. నేను యేసుక్రీస్తు ప్రభు, నేను నీకు తోడుగున్నాను. Oh, what a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. Yeah, God spoke through the prophet Isaiah. ప్రవక్త అయినటువంటి యెషయాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. Fear not, for I am with you. నేను నీకు తోడైనా, నువ్వు భయపడకమంటాడు. Be not dismayed, for I am your God. నేను నీ దేవుడైనా, నువ్వు దిగులు పడకము, వ్యసనపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ దేవుడినై ఉన్నాను. I will strengthen you. నేను నిన్ను బలపరుస్తాను. I will help you. నేను నీకు సహాయం I చేస్తాను. will uphold you with the right hand of my righteousness. నేను నా నీతి అనేటటువంటి కుడి చేతితో నిన్ను ఎత్తి పట్టుకుందును. Are you going through uncertain times right now, brothers and sisters? ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, నేటి దినాల్లో నీవు అనిశ్చితమైనటువంటి పరిస్థితులు గుండా, కష్టాలు గుండా వెళ్తున్నావా? Has fear entered into your life? నీ జీవితాల్లో భయం అనేది ప్రవేశించిందా? As you seek the Lord and commit your life and your circumstances to Him, నువ్వు ప్రభువుని వెదికి ప్రభువుకు పరిస్థితులను అప్పగించినట్లయితే you can hear Him saying to you, ఆయన చెప్పడం నువ్వే వింటావు కదా. don't be afraid. నువ్వు భయపడకమంటాడు. You can say with David, నువ్వు దావీదుతో కలిసి the చెప్పొచ్చు, Lord is on my side, I will not fear. ప్రభు నా పక్షాన ఉన్నాడు, నేను భయపడనని What దావీదు can man చెప్పినట్టు do to చెప్పు. me? మనుషుడు నాకేమి చేయగలడని You- దావీదుతో కలిసి నువ్వు కూడా చెప్తావు. You, as David, can confidently face the giants of this world and declare, ఏ విధంగా అయితే దావీదు ఈ లోకంలో ఉండేటటువంటి గొప్ప వారితో ఈ యొక్క Goliath, గొల్యాతుతో ఎదుర్కొన్నాడు, ఆ విధంగా నువ్వు కూడా ధైర్యంగా చెప్పగలవు. you come against me with sword and shield, but I come against you in the name of the living God. ఆయన అంటాడు కదా, నువ్వు ఖడ్గముతోను డాలుతోను నా మీదకి వస్తున్నావు, నేనైతే జీవం కలిగినటువంటి దేవుని నామంలో నీ మీదకి వస్తున్నాను అంటున్నాడు. This is the encouragement God wants to give to you this morning. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి ప్రోత్సాహం కూడా ఇదే. What more the Lord told Apostle Paul on that day? ఇంకా దానికంటే అదనంగా ఏం చెప్తూ వచ్చాడు అపోస్తలుడైనటువంటి పౌలుకు ఆ రాత్రి? The Lord assured Paul that no man would set on him to hurt him. నీకు గాయం చేయడానికి, నిన్ను బాధ పెట్టడానికి, ఇబ్బంది పరచడానికి ఏ మనుషుడు ముందుకు రాడు. The Lord promised to protect Paul from the hurt in Corinth. ఆ కొరింథీలో ఉండేటటువంటి భయాల నుంచి, గాయాల నుంచి, బాధల నుంచి పౌలుని దేవుడు కాపాడతానని చెప్తున్నాడు. Paul had already been stoned in Lystra, ఇప్పటికే లుస్త్రాలో పౌలు రాళ్ల చేత కొట్టబడ్డాడు. and he was beaten in Philippi. ఆయన ఫిలిప్పైలో కూడా కొట్టబడ్డాడు. But here the Lord is telling, no man would hurt you. అయితే ఏ మనుషుడు నీకు ఏ హాని చేయడు అంటున్నాడు ఇక్కడ. Why would the Lord allow men to hurt him in other places? వేరే ప్రదేశాల్లో ఎందుకు మనుషులు ఆయన్ని గాయపరిచేదానికి అనుమతించాడు? Yet he wanted to protect him in Corinth. ఎందుకు ఆయన కొరింథీలో ఇంకా కాపాడి భద్రపరచాలనుకుంటున్నాడు? It is one of those many times when we must trust ourselves to the wisdom of the Lord. We do not know. దేవుని యొక్క జ్ఞానం. Why God has allowed Paul to be beaten in other places? దేవుడు ఎందుకు పౌల్ని వేరే స్థలాల్లో కొట్టడానికి అనుమతించబడ్డాడు? And why he is telling, I will protect you, nobody will hurt you? నేనైతే ఇక్కడ నేను కాపాడుతాను, ఏ మనుషుడు నీకు హాని చేయడానికి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? God can tell the same in Lystra also. లుస్త్రాలో చెప్పొచ్చు, God can tell the same in Philippi also. ఫిలిప్పైలో కూడా అదే మాటలు చెప్పుండొచ్చు. Yeah, with our human wisdom, I cannot explain because it is beyond my understanding. ఈ మానవ జ్ఞానంతో నేను దాన్ని వివరించలేను, అది మానవ గ్రాహ్యానికి మించింది. Paul had to escape from other places. పౌలు వేరే స్థలాల నుంచి కూడా తప్పించుకోండొచ్చు. వేరే స్థలాల్లో తప్పించుకొని పారిపోవలసి వచ్చింది. వేరే స్థలాల్లో తప్పించుకొని పారిపోవాల్సి వచ్చింది. But here అయితే ఇక్కడ he will remain here for a long period of time without being hurt. ఏ విధమైనటువంటి హాని లేకుండా చాలా దీర్ఘకాలం అక్కడే ఉంటూ వచ్చాడు. Are they good people? వారు ఏమన్నా మంచోళ్ళ? No, sinful people. ఎంతో పాపయుక్తమైన ప్రజలు, Rebellious people. తిరుగుబాటు చేసేవారు, Unbelieving Jews. వారు అపనమ్మకమైనటువంటి యూదులు. Oh, yet nobody touched him. అయినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ముట్టుకోలేదు. Also the Lord told Paul that he had many people in the city. నాకు ఈ పట్టణంలో బహుజనం ఉన్నదని దేవుడు చెప్తున్నాడు పౌలుతో. This pagan idolatrous city had many people who needed the Lord. ఈ యొక్క
విగ్రహాలతో నింపబడినటువంటి ఈ పట్టణంలో అనేక మంది ప్రభు కొరకు ఉండేవారు కావాల్సి వచ్చింది. There are many people who needed the Lord. ఎంతో మంది ఉన్నారు, వారికి ప్రభు అవసరమై ఉన్నాడు. We, using our natural wisdom, would probably have never considered preaching the gospel in Corinth. మనం మానవ జ్ఞానాన్ని ఉపయోగించి సహజంగా మనం ఏం చేస్తాం, కొరింథీ లాంటి పట్టణంలో సువార్త ప్రకటించడానికి మనం ఇష్టపడం. So today so many church growth experts are there in this world. ఈ లోకంలో చూసినట్లయితే సంఘంలో ఎదిగినటువంటి సంఘాన్ని ఏ రీతిగా ఎదిగింపజేయాలో సలహాలు ఇచ్చేటువంటి నిపుణులు చాలా మంది, సంఘాన్ని ఏ విధంగా ఎదిగింపజేయాలా, పెంచాలనేటటువంటి నిపుణులు సలహాలు ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు. They will propose so many programs for the increase of number. ఈ యొక్క సంఖ్యను విస్తరింపజేయడానికి అనేక కార్యక్రమాలను వాళ్ళు చేపట్టమని చెప్తుంటారు. If those experts are there in those days, nobody would have allowed Paul to go to Corinth. ఒకవేళ అటువంటి నిపుణులు గాని ఆ రోజు నుండి ఏ ఒక్కరు కూడా కొరింథీకి వెళ్ళేదానికి పౌలుని అనుమతించేవారు కానే కాదు. But what God is telling, అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? yes, there are many people here who needs me. ఈ పట్టణంలో నేను కావాలనుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. What a wonderful guidance it is. ఎంతటి అద్భుతమైనటువంటి నడిపింపు. Here, though it is a pagan city, though it is an idolatrous city, అది ఎంతో విగ్రహాలతో నింపబడినటువంటి పట్టణం అయినప్పటికీ కూడా, though it is full of sexual sin, అది ఎంతో లైంగికపరమైనటువంటి క్రియలు పాపం చేసే పట్టణం అయినప్పటికీ, the Lord saw many people that were looking for a better life. ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితం కొరకు చూసేటటువంటి అనేకుల్ని దేవుడు ఆ దినాన చూస్తూ వచ్చాడు. As a result, Paul stayed there for 18 months. దానికి ప్రతిఫలంగా పౌలు అక్కడ 18 నెలలు అక్కడ ఉంటూ వచ్చాడు. And he reaped a great harvest for the kingdom of God. దేవుని యొక్క రాజ్యం కొరకు గొప్ప పంటను అక్కడ కోస్తూ వచ్చాడు. Today many people are there like that, like the people of Corinth in this world. నేటి దినాన కొరింథీలో ఉండేటటువంటి ప్రజల్లాగా అనేక మంది ఈ లోకంలో ఈ రోజుల్లో ఉన్నారు. They are living in sin. వారు పాపంలో జీవిస్తున్నారు. They are enjoying that they are experiencing sin. వారు పాపాన్ని అనుభవించడం ద్వారా వారు ఆనందిస్తున్నారు. But అనుకుంటున్నారు. But actually in their hearts, అయితే వారి హృదయాంతరంగంలో చూస్తే they are seeking for a better life. వారు శ్రేష్టమైనటువంటి జీవితం కొరకు ఎదురు చూస్తున్నారు. Sin cannot give you satisfaction. పాపం అనేది నీకు ఏ విధంగానూ సంతృప్తి ఇవ్వనివ్వదు. Sin encourages you to commit another sin. పాపం ఏం చేస్తదంటే ఇంకొక పాపం చేయమని నేను ప్రోత్సహిస్తాను. Till you go to the hell fire, it will be encouraging you. ఈ పాపం అనేది ఏం చేస్తంటే నువ్వు నరకానికి పోయేంత వరకు ఇంకోటి చేయని ప్రోత్సహిస్తాను. No person who commits a sin is having rest. ఎవరైతే పాపం చేశారో ఏ వ్యక్తి కూడా విశ్రాంతిగా లేనేలేడు. There is a great desire in them. It will not be seen outside. వారి లోపల ఎంతో గొప్ప కోరుకుంటది, అది బయటికి కనపడదు. అది A prostitute never wants to continue as a prostitute. ఒక వేశ్య ఇంకా ఎక్కువ కాలం ఆ యొక్క వేశ్య పని చేస్తూనే కొనసాగించాలనుకోదు. And a robber will never continue to be a robber permanently. ఒక దోచుకునేటటువంటి దొంగ సదాకాలం దొంగగానే దోచుకునేవాడుగానే కొనసాగాలని అనుకోడు. He wants to change his life. తన జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటాడు. Oh brothers and sisters, సహోదరులారా సహోదరులారా, places where we are living, many people, they are not satisfied with the way they are living. మనం జీవిస్తుండేటటువంటి ప్రదేశంలో చుట్టుపక్కల అనేక మంది వారు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి, వారి జీవన శైలిని బట్టి వారు సంతృప్తిగా లేరు. They are looking for a better life. వారు శ్రేష్టమైనటువంటి జీవితం కొరకు చూస్తున్నారు. They are seeking rest in their life. వారి జీవితంలో వారు విశ్రాంతిని కోరుకుంటున్నారు. Who can give? ఎవరు ఇవ్వగలరు? Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. But who will introduce Lord Jesus Christ to them? ఎవరు వారికి యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేయగలరు? That is you. నువ్వే. That is you. నువ్వే. That's why God has kept you there. అందుకే దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. Paul was there for 18 months in Corinth. కొరింథీలో పౌలు 18 నెలలు అక్కడ ఉన్నాడు. He reaped a great harvest for the kingdom of God. దేవుని యొక్క రాజ్యం కొరకు గొప్ప పంటని ఆయన కోస్తూ వచ్చాడు. So dear ones, అందుకే ప్రియమైన వారలారా, let us be like Paul in the ministry we are doing. మనం చేసేటటువంటి పరిచర్యలో మనం కూడా పౌలు వలె మనం ఉందాం. Let us be sensitive to the promptings of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడా దానికి మనము ఎంతో సున్నితంగా ఉండి విని దాన్ని ప్రతిస్పందించి దాన్ని ఆచరణలో పెడదాం. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, Lord, many times we do not know the promptings of the Holy Spirit because we are guided by sight, not by faith. ప్రభా, చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మెల్లగా మాతో ఏం చెప్తున్నాడు ఆ సంగతులను ప్రభా మేము విని దాని గురించి ప్రభా నిర్ధారణకి రాలేకుండా ఉన్నాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మేము వెలిచూపును బట్టే మేము నడుచుకునే వారికి ఉన్నాము, కానీ పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి నడవట్లేదు. We are not walking by faith. ప్రభా, మేము విశ్వాసంతో నడవట్లేదు. Paul is not like that. పౌలు అలాంటి వ్యక్తి కాదు. Oh Lord,
ఓ ప్రభా, he had a vision from you. ఆయన నీ దగ్గర నుంచి దర్శనం పొందాడు. He never wanted to work in Corinth. ఆయన కొరింథీలు ఎప్పుడు పని Such చేయాలనుకునే an idolatrous and sin-filled city. అంత విగ్రహారాధన పూరితమైనటువంటి పాపంతో నింపబడిన పట్టణం. Hundreds of prostitutes. కొన్ని వందల కొలది వేశ్యలుండే పట్టణం. And oh Lord, unbelieving Jews. అపనమ్మిక కలిగినటువంటి యూదులు. Oh Lord, in the midst of them. వారందరి మధ్యలో Based on the vision he worked. ఆయన కలిగినటువంటి దర్శనాన్ని ఆధారం చేసుకొని అక్కడ పనిచేశాడు. Big assembly started. పెద్ద సమాజ మందిరం ఏర్పరచబడింది. Help us to, oh Lord, be guided by the promptings of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఏం చెప్తున్నాడో దాన్ని నిశ్చయతను మేము గుర్తెరిగినటువంటి వారమే ఆ విధంగా మేము పని చేయడానికి సహాయం చేయండి. Speak to us more and more. ప్రభా, దయచేసి ఇంకా అధికంగా మాతో మాట్లాడు. Not going to the places where we want, but help us to go to the places where you are willing to send us. ప్రభా, మాకు ఇష్టమైనటువంటి ప్రదేశాలకు మేము పోకుండా నువ్వు ఎక్కడికైతే మమ్మల్ని వెళ్ళమని చెప్తున్నా ఆ ప్రదేశాలకు మేము వెళ్ళడానికి మీరే మాకు Thou సహాయం చేయండి. knowest the hearts of the people in various places. ప్రభా, వేరు వేరు ప్రదేశాల్లో ఉండేటటువంటి ప్రజల హృదయాలను మీరు ఎరుగుదురు. Speak to us. దయచేసి మాతో మాట్లాడండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.